గుడివాడ శాసనసభ్యుడిగా గెలిచి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాను తలపెట్టిన అభివృద్ధి గుడివాడ ఐకాన్ సింబల్ ఐ లవ్ గుడివాడ న్యూ పాయింట్ వద్ద శాసనసభ్యులు వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గం ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా 2 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో ఆయన తన అనుభూతిని ప్రజలతో పంచుకున్నారు. అభివృద్ధి లేక అంధకారంలో ఉన్న గుడివాడ ప్రజలు తనపై ఎంతో విశ్వాసం ఉంచి 53,000 ఓట్లు పైచిలుకుతో తనను గెలిపించారని, ఆ గెలుపును బాధ్యతగా తీసుకుని గుడివాడ నియోజకవర్గాన్ని 2 ఏళ్లలో అభివృద్ధి వైపు నడిపించడం జరుగుతుందని వెల్లడించారు. రాబోయే 3 సంవత్సరాల కాల వ్యవధిలో నియోజకవర్గంలో ప్రజలకు ఉన్న మరిన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాను. నేను హానెస్ట్గా కొన్ని విషయాలు చెప్పాలని మీకు మీ ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. అనేక కష్టాల్లో ఉన్న టైంలో, అత్యంత దారుణమైన పరిస్థితిలో గుడివాడ ఉన్న టైంలో మీరు నా మీద నమ్మకంతో అత్యధికమైన మెజారిటీతోటి గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండటానికి ఆశీర్వదించారు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటమే కాకుండా ఈ రోజుకి నేనేం చేయగలిగాను, ఇంకా ఏం చేయలేకపోయాను అనేది కూడా నేను మాట్లాడాలనే ఉద్దేశంతో ఇక్కడ రావటం జరిగింది. ప్రధానంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎంతసేపు ఒక రోడ్డు, ఒక డ్రైనేజీ, ఒక ఇలాంటి వ్యవస్థలో ఎదురుగుండా కనపడే వాటిని మాత్రమే మనం చూసుకుంటూ ఉంటాం. కానీ ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారి అండదండలతోటి గుడివాడలో అనేకమైన కార్యక్రమాలు చేసుకోగలిగాం. ఇదంతా మీరందరూ గమనించుకునే ఉంటారు. గుడివాడ అభివృద్ధికి ప్రత్యేక నిధి ఓన్లీ గుడివాడకు మాత్రమే స్పెషల్గా 10 కోట్లు అడిగిన వెంటనే శాంక్షన్ చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన థ్యాంక్ యూ. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన అడగగానే మన గుడివాడలో ఉన్న ప్రతి ఫిల్టర్ బెడ్ని బాగు చేయడానికి మనకి వెంటనే యాక్షన్ తీసుకుని అన్ని గ్రామాల్లోనూ మంచినీరు సదుపాయం అందించగలిగేట్టుగా చేయగలగటం చాలా ఆనందకరం. ఇలా చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి. రోడ్లు వేసుకుంటున్నాం, డ్రైనేజీలు వేసుకుంటున్నాం, అలాగే కాలువల పూడికలు తీర్చుకుంటున్నాం, అలాగే ప్రజలకి ఏం అవసరం ఉన్నా కానీ మనం ముందుంటున్నాం. మంచినీళ్ళ ట్యాంకులు లేని గుడివాడ చూడాలనే నా కోరిక ఆల్మోస్ట్ నెరవేరింది. ఎక్కడన్నా అవసరమైన 1-2 చోట్ల తప్పితే ప్రాబ్లమ్స్, టెంపరీ ప్రాబ్లమ్స్ ఉన్న 1-2 చోట్ల తప్పితే ఇంకెక్కడ ట్యాంకర్ లేకుండా అయితే కనుక వాటర్ సప్లై చేయగలుగుతాం. చాలా గర్వంగా ఫీల్ అవుతుంది దీనికైతే. అలాగే ఇంకా చాలా చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చేసుకుని వస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. చేయాల్సిన పనుల్లో నాకు నచ్చి నేను 2 ఏళ్లలో నేను సాధించిన గొప్ప విజయం ఏంటంటే ప్రజల్లో వచ్చిన మార్పు. అది నాకు చాలా ఇంపార్టెంట్. ఒక వ్యవస్థ మీద నమ్మకం, మనకి ఏ పని అవసరం అన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ అడిగిన దానికి జవాబుదారీతరంగా ఉండేటట్టుగా, ఎవరైనా వస్తే జవాబుదారీతరంగా ఉండేట్టుగా తయారైన ప్రభుత్వ వ్యవస్థ కూడా నా గర్వానికి కారణం. నిజంగా ఈ రోజున ప్రభుత్వం, ప్రజలు, రాజకీయం అందరూ కలిపి ఒక స్టేజ్ మీదకి వచ్చి అందరం కలిపి ఈరోజు నడుస్తున్న విధానం నాకు బాగా నచ్చింది. అన్నింటిలోకి బాగా ఇష్టమైంది అయితే ఇది నాకు.
అంటే ఎవరైనా కానీ ప్రభుత్వాధికారులు చూసుకోవాల్సిన ప్రభుత్వాధికారులు చూసుకుంటారు. అలాగే వాళ్ళని సమన్వయం చేయాల్సిన పని ఒక ఎమ్మెల్యేగా నా పని ఉంది, నా పేరు ఉంది. ప్రజల సమస్యలు ఏంటనేది తెలుసుకుని కూడా ప్రభుత్వాన్ని కదిలించాల్సిన అవసరం కూడా నా పైన ఉంది. ఇదంతా కూడా నేను నా పూర్తి ప్రయత్నంతో, పూర్తి మనసుతోటి నేను చేస్తూ ఉన్నాను. సంపూర్ణ మనసుతోటి నేను చేస్తూ ఉన్నాను. నాకు ఇష్టం, గుడివాడ అంటే ఇష్టం. ఐ లవ్ గుడివాడ. అందుకే ఇక్కడికి వచ్చా. ఇంకా వేరే రీజన్ ఏమీ లేదు. నాకు ఇక్కడ సంపాదించాల్సిన పని లేదు. నాకు ఇక్కడ వేరే రకంగా ఎమ్మెల్యే అయిపోయి నేనేదో గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం అంతకంటే లేదని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ ఒకే ఒక విషయంలో నేను వచ్చింది గుడివాడ చేంజ్ చెప్పాను. 20 ఏళ్ల నుంచి గుడివాడ అలాగే ఉండిపోయింది, ఏమాత్రం మారలేదు అని. ఏమాత్రం మారలేదు, ప్రజల్లో మార్పు లేదు, ప్రజల్లో జీవితాల్లో మార్పు లేదు. అలాంటి టైము నేను తీసుకుని నా వంతు ప్రయత్నం కింద ప్రతి ఒక్కరితోనూ నేను కలిసి ముందుకు సాగటం. నేను బండి వేసుకుని తిరుగుతున్నాను అంటే అదొక రీజన్ కోసమే తిరుగుతున్నాను. ఎందుకంటే ప్రజల్లో ఒక్కడిగా ఉండటానికి వచ్చాను. మీ అందరితోనూ ఉంటానని చెప్పి గుడివాడ ప్రజలందరికీ మాట ఇచ్చాను. మీలో ఒక్కడిగా ఉంటానని చెప్పి నేను కూడా మీలో ఒక్కడిగా ఉండటానికే నా ప్రయత్నం చేసుకుంటూ వస్తాను. ఇలా బండి వేసుకుని తిరగడం వల్ల, ఏదైనా కానీ 2 వీలర్ మీద తిరగటం వల్ల మనకు ఉండే సమస్యలు క్లియర్గా స్పష్టంగా అర్థమవుతాయి. ఏ సమస్య కుదిరినా కానీ, ఏ సమస్య దొరికినా కానీ ఆ సమస్య మీద మా పరిష్కారం ఏంటో అనేది ఆలోచించుకుంటా అసలు ఎలా ఉందనేది తెలుసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ రోడ్డు వేసాను, ఏ డ్రైనేజ్ చేశాను, ఏం పనులు చేశాను అని చెప్పి ప్రజలు చెప్పుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా గమనిస్తున్నారు. ఒక బస్ స్టాండే తీసుకుంటే దీంట్లో బస్ స్టాండ్ పనులు మొదలెట్టించాం. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది, సగం పైన లేచిపోయింది. మీకు ఈ సంవత్సరం ఎండ్లోపు సాధ్యమైనంత వరకు ఈ బస్ స్టాండ్ పూర్తి చేసి చూపిస్తాను. ఈ లోపు వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు సమస్యలు ఏంటంటే నేను చెప్దాం అనుకుందే ప్రధానంగా సమస్యను వెంటనే పరిష్కరించలేనప్పుడు కనీసం టెంపరీగా ఆ ప్రాబ్లం నుంచి ప్రజల్ని సాల్వ్ చేయాలి అనేది నా ఉద్దేశం. ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడాలి అనేది నా ఉద్దేశం. బస్ స్టాండ్లో వాటర్ వస్తాయి. గత 40-50 ఏళ్ళ నుంచి బస్ స్టాండ్లో వాటర్ వస్తాం అనేది కామన్ అయిపోయింది. వాన పడగానే బస్ స్టాండ్ నిండిపోవటం అనేది కామన్ అయిపోయింది. అయితే ఏమాత్రం ప్రయత్నం వాటిని అలాగే వదిలేస్తే ఎప్పటికైనా కానీ 4-5 రోజులు కానీ తగ్గవు. నేను ధైర్యంగా చెప్పగలను. ఇవాళ ఓ వ్యవస్థను ఏర్పాటు చేసాం. వాన తగ్గిన గంటన్నర లోపు వాటర్ అంతా అక్కడ లేకుండా చేయగలుగుతుంది. అలాగే ఎక్కడ ఏదైనా సమస్య వస్తే ఇది నేను ఒక్కనే చేసింది కాదు, ప్రతి ఒక్కరిని నేను చేస్తున్నాను కాదు, అధికారుల్లోనే అవగాహన కల్పించి ఈ విషయం అంతా చేసుకురాగలిగారు. ఒక చెత్త వేసే ప్లేసు ఈ ఐ లవ్ గుడివాడ లెక్క చూసుకొని ఇదంతా ఎంత చెత్తగా ఉండేదో బేసిక్గా ఇక్కడే ప్రజలందరూ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయో తెలుసు అందరికీ. ఇది చేయడానికి ఒక కారణం ఉంది. మన గుడివాడిని మనం శుభ్రంగా చేసుకున్నానికి, మన గుడివాడి గురించి గర్వంగా చెప్పుకోవడానికి ఒక్క విషయం కూడా లేని పరిస్థితిలో ఇది ఇక్కడ ఐ లవ్ గుడివాడ అని పెట్టి ఇదంతా శుభ్రం చేయటమే కాకుండా ఐ లవ్ గుడివాడ అని ఈ బోర్డు పెట్టి మనం చేయబట్టి అనేక మంది గుడివాడ అనగానే ఈరోజు చూసుకోండి, గుడివాడ అనగానే ఏం చూపిస్తున్నారు. ఇంతకుముందు చూపిస్తానికే ఉండేది. గుడివాడ అనగానే మనకి ఆ మునిగిపోయిన బస్ స్టాండ్ తప్పితే వేరే చూపిస్తానికి ఏం లేని పరిస్థితిలో క్లియర్గా ప్రతి ఒక్కరు గుడివాడ అనగానే ఇదే కనపడుతుంది ఎవరికైనా. ఇది ఒక ప్రజల థాట్ ప్రాసెస్లో మార్పు కోసం నేను ఇది చేసుకుని వచ్చాను. జనాలు థింకింగ్లో కూడా డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో నేను చేసుకొచ్చాను. ఇంకా చూస్తే మనకి డ్రైనేజీలు, మనకి ఇప్పుడు చూసుకుంటే వాటర్ ఎక్కడ ఈవెన్ మీరు చూసుకోండి ఎక్కడైనా కానీ బంటుమిల్లి రోడ్డులో అయినా కానీ వచ్చిన నీళ్ళు గంటలు వెళ్తే నేను నీళ్లు నిలబట్టలేదు అంటలా.
ఈ వ్యవస్థ చాలా చేంజ్ చేయాల్సింది ఉంది. ఆ ప్రయత్నాలు మొదలెట్టాం. కానీ వచ్చిన గంటలోపు, గంటన్నర లోపు, 2 గంటల లోపు నీళ్లు మ్యాక్సిమం ఎంత వానను బట్టి ఎక్కడా అనేది నీళ్ళు లేకుండా చేయగలుగుతున్నాం. నా కోరిక ఉంది, నాకు ఇంకా చాలా పెద్ద కోరికలు ఉన్నాయి. ఆ కోరికలన్నీ కూడా గుడివాడిని చాలా శుభ్రంగా ఉండాలి అనే కోరికని నేను చేసే తీరుతాను. మెయిన్ రోడ్ కూడా వచ్చేస్తుంది. దాంతోపాటు గుడివాడకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాను కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూనే ఉన్నాం రెగ్యులర్గా. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. మీరు అతి త్వరలో ఎంపీ గారు నేను పూర్తి సమన్వయంతో పనిచేస్తా ఉన్నాను. నిన్నే 2 ఏళ్ళు ప్రభుత్వం వచ్చి పూర్తయిన సందర్భంగా ఇక్కడ సభ పెడితే ఆయన కూడా వచ్చి స్పష్టంగా చెప్పారు, మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం, దాంట్లో ఏమాత్రం అభివృద్ధి లేదు, దాంట్లో కేంద్రం నిధులకి ఆయన్ని వెంటబడి మరీ సాధించుకుంటానే ఉన్నాం. ఆయన కూడా చాలా కష్టపడి నేను అడిగిన ప్రతి పని కన్సర్న్ మినిస్టర్స్ దగ్గర తీసుకెళ్లి వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలుపుతాం. ప్లస్ మా ఇద్దరి మధ్య చాలా హ్యాపీగా ఉంది. స్థానిక సంస్థల ఎలక్షన్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదండి. తెలుగుదేశం సైన్యం, జనసేన, బీజేపీ కూటమి సైన్యం మొత్తం ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ రెడీగా ఉన్నాం. ఈసారి నేను చెప్పేది ఆశ్చర్యకరంగానే ఉంటుంది ఎప్పుడైనా కానీ. లాస్ట్ టైం చెప్పాను 50,000 పైగా మెజారిటీ అనేది ఎవరూ నమ్మలేదు. మరొక్కసారి ఇప్పుడు చెబుతున్నాను, దీంట్లో 90% పైగా స్థానిక సంస్థల్లో అన్నిట్లోనూ తీసుకుని వస్తాం, అన్నింటిని కొడతామని చెప్పి కూడా ధైర్యంగా చెప్పగలను. దాంట్లో తేడా ఏం లేదు. థ్యాంక్ యూ.